ఆల్ ఇండియా పాస్ట్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి గారు, సో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బిల్డర్స్ అనేవారికి అంతా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. మా ఈవెన్ ఆఫీసర్స్ కూడా ఈ రియల్ ఎస్టేట్ అని ఇప్పుడు వాళ్ళకి 9-10 అసోసియేషన్స్ ఉన్నాయి. మాది మాత్రం 1941 ప్రీ ఇండిపెండెన్స్ అసోసియేషన్, ఇది ఒకటే ఒక అసోసియేషన్. సో ఇన్ని దేశాలు తిరిగినాం, ఇన్ని చూసినాం, కానీ ఎస్పెషల్లీ ఫ్రమ్ మా సహోదరులు చెప్పినట్టు ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. మా సహోదరులు ఆల్రెడీ మీకు చెప్పినారు. ఈ 2017 నుండి దానికి కొంత కారణం మా వాళ్ళే, దాంట్లో ఎలాంటి లేదు, కొంత నాయకులు, కొంత మా తప్పులు కూడా ఉంటాయి. ఈ ఫస్ట్ కమ్ ఫస్ట్ అనేది పోయింది, దానివల్లనే ఈ ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా 2 years కింద పనిచేసినందుకు టోకెన్ బిల్లు 100 రాదు, లాస్ట్ మంత్లో చేసినందుకు వచ్చేస్తుంది. సో ఈ దరిద్రం అట్లాగే కంటిన్యూ అవుతుంది. అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ ఎందుకు అది అవుతుంది అనేది ఇంకా భగవంతునికే తెలియాలి. ఇక్కడ ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారు మరి గట్టోడే, డబ్బులుంటే ఆయనంత గట్టి చీఫ్ మినిస్టర్, ఆయనంత ఎఫిషియెంట్ చీఫ్ మినిస్టర్ ఇండియాలో ఎవడు ఉండడు. కానీ డబ్బు లేదంటుండే. ఈ డబ్బు ఉన్నా లేకపోయినా కానీ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరంటే కాంట్రాక్టర్స్. ఇట్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ధైర్యంగా వితౌట్ ఎనీ ఫియర్ నేను చెప్పగలుగుతాను మీకు, ఇన్ని దేశాలు తిరిగినాను కాబట్టి. బిలాంగ్స్ టు అవర్ తెలుగు స్టేట్స్ కాంట్రాక్టర్స్ లైక్ అవర్ సీనయ్య, బి సీనయ్య అండ్ కంపెనీ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఏ పార్లమెంట్ హౌస్ అండ్ సెక్రటరియట్ బిల్డింగ్ ఇన్ Afghanistan, which is most dangerous terrorist country in the world. Now he is afraid to execute the works in our Telugu states. ఆఫ్ఘనిస్తాన్లో పనిచేయచ్చు. మా సోదరులను కావాలంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం, నిర్భయంగా పనిచేయచ్చు. ఇక్కడ ఎందుకంటే వాళ్ళేమో చంపుతారు, వీళ్ళేమో మానసికంగా చంపుతున్నారు. సో మెయిన్ ఏంటంటే మాకు పేమెంట్స్ లేవు, మమ్మల్ని వదిలేయండి. పోనీ ఎక్కడైనా పోయి బతుకుదామంటే మా ప్రతి డాక్యుమెంట్ బ్యాంకులలో ఉంది, గవర్నమెంట్ లింక్. ఈ మధ్యన డివోర్స్ అనేది తొందరగా ఇస్తున్నారు. 6 నెలల లోపల విడాకులు అప్లై చేసుకుంటే ఇమ్మడి ఇస్తారు. ఇక్కడ ఒకసారి అగ్రిమెంట్ సైన్ చేసినట్టు ఇంకా వాడు సావాలి, లేదా వర్క్ కంప్లీట్ చేయాలి, వదిలిపెట్టిపోవాలి, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి వాడు. ఆ విధంగా తయారైపోయింది. సో వీటన్నిటికీ ఈ మన జిల్లా వారీగా ఇవన్నీ చేసుకోవడం అన్నిటికంటే సీఎం అపాయింట్మెంట్స్. ఇక లాస్ట్ 10 years చెప్తున్నాను, అక్కడ ఆ స్టేట్లో ఈ స్టేట్లో అసలు సీఎం అపాయింట్మెంటే లేదు. పాపం ఈయన వచ్చిన తర్వాత 4-5 times గెలిచినాం. ఈ మధ్యన బాగా బిజీ అయిపోయిండు, టెన్షన్స్ ఎక్కువైనా, వీ డోంట్ నో. ఇప్పుడు ఆశిస్తున్నాము ఇక్కడ ఈ మధ్యన ఇంటిది కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కలవాలంటే. సో ఏదేమైనా కానీ మాకు ఇప్పుడు కావాల్సింది సీఎం అపాయింట్మెంట్. దాని కొరకే ఇదంతా. ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా మళ్ళీ ఆయన దగ్గరికి పోవాల్సిందే. ఇంకా నో సెకండ్ పర్సన్, ఈజ్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారే మనకేమన్నా చేయాలి, లేదా వదిలేయాలి, వేరే రాష్ట్రానికి పోయినా బతుకుతామనేది. సో ఇది నేను ఇట్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. జూరాల అగ్రిమెంట్ నెంబర్ 1 స్పిల్వే బ్రిడ్జ్ కూడా చేసినా, నేను కొన్ని గేట్లు కూడా పెట్టినాను ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు మెట్రోను వదిలేయాలి. ఇదంతా దూరదృష్టితో ఇవన్నీ ఆలోచించుకొని 2014 నుంచే 90% తగ్గించుకున్నాం టర్న్. ఏదో ఈ అసోసియేషన్కి సోషల్ సర్వీసు ఇవన్నీ చేసుకుంటున్నాము. ఒక్కొక్కరి బాధలు చూస్తే ఒక బుక్ రాయొచ్చు ఆ విధంగా. ఇంకా ముఖ్యంగా ఇక మీరే ఈ మాకు ఏంటంటే పత్రికలు ఏంటి మీరు ముందుండి మీరు చేయాల్సింది పత్రిక. ముందుగా ఏంటంటే ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా ప్రతి జిల్లాలో ఇప్పుడు ఈ సమావేశాలు పెట్టడం జరిగింది. అంటే మనకు ఒక ఉన్న అంశం ఏంటంటే ఒకటి ఫస్ట్ పేమెంట్ అనేది ఇష్యూ, మెయిన్ ఇష్యూ. పేమెంట్ కొరకు మాట్లాడుతున్నాము. ఎన్ని సంవత్సరాలైనా పనిచేసిన పేమెంట్లు అక్కడే ఉండిపోయినాయి. ఆ పేమెంట్లు ఒక వరుసగా అంటే ఒక బిల్ బిఎంఎస్ సిస్టమ్, బిల్ మానిటర్ సిస్టమ్గా పేమెంట్ కావాలనే ఉద్దేశం ఫస్ట్. అది రెండవ ఉద్దేశం ఏంటంటే 2021-22 సంవత్సరం నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికున్న పెండింగ్లు దాదాపు 20,000 కోట్ల పెండింగ్లు ఉన్నాయి. అమౌంట్స్ వివిధ శాఖల నుండి, పంచాయతీ కానీ, ఆర్ఎండ్బి కానీ, మున్సిపాలిటీ కానీ, ఇంకా ఇరిగేషన్ కానీ, అన్ని శాఖలలో ఉన్నటువంటి 20,000 కోట్ల పెండింగ్ ఉన్నాయి ఇప్పటివరకు. ఆ పెండింగ్ ఇంకా చేసుకుంటూ పోతుంటే అది పెండింగ్ అట్లే అయిపోతున్నది. ఇందులో చాలా కాంట్రాక్టర్లు అప్పు చేసి అక్కడిక్కడ తీసుకొచ్చి బ్యాంకుల నుండి రుణం తీసుకొచ్చి ఆ రుణాలు కట్టలేక ఆ బ్యాంకులు కూడా వాళ్ళను ప్రెషర్ చేస్తే ఆస్తులు కూడా పోతున్నాయి. ఇప్పుడు ఏదైనా అమ్ముకుందాము, ఏదైనా పెళ్లి చేద్దామన్నా కానీ కనీసం మా పిల్లలకు
ఉన్న పెళ్ళిళ్ళు చేద్దామన్నా కానీ వాడు పిల్లనిచ్చే ముచ్చట్లేదు. అంటే ఒక పిల్లని తీసుకొచ్చుకుందామన్నా పిల్లని ఇద్దామన్నా కానీ మా కాంట్రాక్టర్ అరే వాని పేమెంట్లు ఏమున్నాయి, వాని పైసలు లేవు, ఏడున్నాయి, ఎక్కడో ఉన్నాడు, వానికి అప్పులు ఉన్నాయి, వానికి నా బిడ్డలు ఎందుకు వెళ్ళాలి, నేను వాని కొడుకు ఎందుకు వెళ్ళాలి, ఈ దుస్థితి ఉన్నది. ఇదంతా కారణం ఏంది? మన పేమెంట్లు చక్కదనం ఉంటే 100% ప్రతి ఒక్కరు సక్సెస్ ఉంటారు. కాంట్రాక్టర్ అనేటోడు ఎప్పుడు కానీ దేశాభివృద్ధి కొరకు పనిచేసేవాడు. ఇలా అగ్రికల్చర్ సిస్టమ్ ఉంది. అగ్రికల్చర్ ఎట్లా వెన్నుముక ఉందో మన రైతులకు అన్నం తినంది ఏది గడవదు. అగ్రికల్చర్ రైతు అంటే మన ప్యాడీ అంటే బియ్యం రావాలి, అన్నం తినాలన్నా కానీ అగ్రికల్చరే ముందు. దాని తర్వాత ఏంది రోడ్స్ లేని కనెక్టివిటీ లేదు. ఆ రోడ్స్ లేదంటే మేము కాంట్రాక్టర్ లేకుంటే రోడ్ కూడా చేయలేని పరిస్థితి. నా ఉద్దేశం ఒకటి మనం 18వ తారీఖు నాడు చలో హైదరాబాద్ అందరు కాంట్రాక్టర్లు సమేకమై మొత్తం కలిసి ఏ పైసలు ఏ గ్రూపులు ఏది పెట్టుకోకుండా అందరు కలిసి రండి. తప్పకుండా మనకు ఒక విజయం జరుగుతుంది నాకు నమ్మకం ఉంది. ఈ నమ్మకం రావాలంటే మీరు అందరు కలిసి మనం అక్కడ రావాల్సిందే. ప్రతి ఒక్కరు వస్తారని మా నమ్మకం ఉంది.